అందరికీ వందనాలండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. భారతదేశంలోనే అత్యంత ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. కర్ణాటకలో హంపీలో ఈ దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చిన ఒక అమ్మాయిని మన దేశంలో మన యువకులు ముగ్గురు కలిసి ఆ అమ్మాయిను అత్యాచారం చేశారు. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, ఆమె ఒక టూరిస్ట్గా మరి భారతదేశాన్ని చూడడానికి ఒక టూరిస్ట్గా వచ్చింది. అయితే కర్ణాటకలో ఒకలో తను స్టే చేసింది. ఇల్లు ఎలా అంటే హౌస్ ఓనర్ వచ్చిన టూరిస్టులందరినీ కూడా తన ఇంట్లోనే వారికి స్టే కల్పించి మరి వారందరికీ కూడా మరి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా ఆ హౌస్ ఓనరే చూపిస్తుంది అనమాట. సో వీళ్ళందరూ కూడా హౌస్లోనే మరి వాళ్ళు స్టే చేస్తారు. బయట ఉన్న ప్రతి చోట్లకి ఆ హౌస్ ఓనరే వారిని తీసుకొని వెళ్తారనమాట. సో ఆ హౌస్ ఓనర్తో పాటు వారు బయటకు వెళ్ళారు, స్టార్స్ని చూడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడే చక్కగా టెంట్ వేసుకొని చక్కగా మరి మ్యూజిక్ పెట్టుకొని స్టార్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి 4 టూరిస్టులు ఉన్నారు. అయితే ఆ 4 కలిసి ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు, ఆయన పేరు డానియల్. ఇంకొక ఆయన మహారాష్ట్ర నుంచి, ఇంకొక ఆయన ఒడిస్సా నుంచి, తర్వాత ఇంకొక అమ్మాయి ఇజ్రాయెల్ దేశం నుంచి. సో ఆ ఓనర్ ఆమె ఏం చేసేదంటే 4 కూడా తీసుకొని మరి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళేవారు అనమాట. సో అక్కడ ఉన్న మంచి మంచి ప్రాంతాలు, మంచి మంచి చోట్లకు వెళ్ళేది. ఒకనొక రోజు మరి రాత్రికాల సమయంలో చక్కగా స్టార్స్ని చూద్దామని వారు చక్కగా డిన్నర్ చేసి చక్కగా మ్యూజిక్ పెట్టుకొని చక్కగా కూర్చొని మరి చక్కగా టెంట్ వేసుకొని నైట్ అవుట్ చేశారు ఒక దగ్గర. సడన్గా ఈ లోపల ఒక బండి మీద ఒక 3 కుర్రోళ్ళు వచ్చారంట. వాళ్ళు జస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చి బండి ఆపి ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందని అడిగారంట మొదట. అయితే ఇక్కడే దగ్గరలో ఉంటుంది, వెళ్ళండి అని చెప్తే ఆ ఓనర్ ఆమె చెప్పిందంట, ఇలా పక్కనే ఉందండి వెళ్ళండి అని చెప్పిందంట. అయితే వాళ్ళు ఈ లోపల మాకు కొద్దిగా డబ్బులు కావాలి అని అడిగారంట. డబ్బులు కావాలని అడిగితే ఇదేంటి రాత్రిపూట మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు ఏంటని చెప్పి సరే వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఉంటే చిల్లర ఇచ్చారంట. లేదు మాకు 100 రూపాయలు కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ లోపల అక్కడ ఉన్న కుర్రోళ్ళు కూడా మీరు ఎందుకు ఇలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారని చెప్పి తిరగబడ్డారంట. తిరగబడేసరికి వీళ్ళు 3 కూడా ఆ 3 అబ్బాయిల్ని కొట్టి ఆ పక్కన ఉన్న నదిలో పడేశారు. ఆ తర్వాత ఆ 3 కలిసి ఈ 2 అమ్మాయిల్ని కూడా మరి పాడు చేసినట్లుగా, ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన అమ్మాయికి 27 సంవత్సరాలు, సువానర్ అమ్మాయి ఏజ్ 29. కొట్టడమే కాదు, వాళ్ళని అత్యాచారం చేసి మరలా వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు, మరలా 10,000 రూపాయలు క్యాష్ అవన్నీ కూడా తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. వాళ్ళు స్టార్స్ చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు చక్కగా ఈవినింగ్ని, ఆ యొక్క సాయంకాలాన్ని, ఆ రాత్రి కాలాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ దుర్ఘటన వారి జీవితంలో జరిగింది. అయితే వారందరినీ కూడా మరి పట్టుకోవడం జరిగింది. ఒక్క వ్యక్తి మాత్రమే చనిపోయాడు. అతనే ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తి అన్నమాట. ఇలాంటి చాలా దారుణాలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయేల్ దేశం నుంచి మన దేశాన్ని చూడడానికి, మన దేశంలో ఉన్న అందాలని ఆస్వాదించడానికి వచ్చిన వారి మీద ఇలాంటి దాడులు. ఎటెళ్ళిపోతుందండి సమాజం, ఏమైపోతుందండి సమాజం. మొన్న ఈ మధ్య స్పెయిన్ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని కూడా ఇలాగే గ్యాంగ్ రేప్ చేశారు. మనకి కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే సమాజము మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా, రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నామా లేకపోతే వెనకబడిపోతున్నామా. అయితే రీసెంట్గా 2 సేవ్ అయ్యారు. అయితే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క బాడీ దొరికిందనమాట. ఒడిశా నుంచి వచ్చిన బిబాష్ యొక్క బాడీ దొరకడం జరిగింది. ఎటు వెళ్ళిపోతుందండి సమాజం, ఏమైపోతుందని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే దారుణం 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 వెంబడి దారుణం. మొన్న ఈ మధ్య వచ్చిన యూట్యూబర్, స్పెయిన్ నుంచి వచ్చిన ఒక యూట్యూబర్ బైక్తో వరల్డ్ అంతా తిరిగిందంట. 67 దేశాలకు పైగా తిరిగింది.
అయితే మరి భారతదేశంకి వచ్చినప్పుడు గ్యాంగ్ రేప్ చేసి ఆమెను దారుణంగా మరి హతమార్చినట్లుగా మనకి వారిని పట్టుకున్నారు. ఆ ముగ్గురిని మరి ఆ దుండగుల్ని పట్టుకోవడం జరిగింది. వారిని పట్టుకుంటే చూడండి, వారి వయసు చూడండి. ఒక అబ్బాయిది 21, ఒక అబ్బాయి 24, 25. ఏమండి, చిన్న ఏమండి దారుణంగా కిరాతకంగా ప్రవర్తించారు. చూసారా లోకం ఎటువైపు పోతుందో. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మనము ఇంత చదువుకుంటున్నాం, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎంతో జ్ఞానం ఉంది, అయినప్పటికీ ఎంతో భద్రత ఉంది, ముందుకు వెళ్తుంది దేశం అంటూ ఉన్నారు. కానీ ఈ హత్యాచారాలను మరి ఈ మానభంగాలను ఎవరు కూడా ఆపలేకపోతున్నారు, అరికట్టలేకపోతున్నారు. ఆనాడు ఉన్న సొదొమ గొమొర్రా లాగే మారిపోతుందేమో. ఎందుకంటే అప్పట్లోనంట వాయా వరుస లేకుండా విపరీతంగా దేవుని కోపం వచ్చినట్లుగా వారు ప్రవర్తించారట. అదే రీతిగా ఈరోజు కూడా ఇలాగే మారిపోతూ ఉంది ప్రపంచం అంతా కూడా. రెట్టిపోతూ ఉంది సమాజం. భయం లేదా ఎవరికి? ఏమండి, శిక్షిస్తారనే భయం లేదా? ఏవి నేర్చుకుంటూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు ఆలోచించాలి. జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకం మారిపోయింది, ఎప్పుడు ఒకేలాగా లేదు, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి. దేశం కోసం, ఇంకా దేశంలో ఉన్న ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులను దేవుడే మార్చాలని ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.